ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు టీచర్స్ డే కాబట్టి మరొక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం నేర్చుకోవాలి. గురువు అంటే ఏదో చూసాం. ఇప్పుడు ఆయన సద్గురువు అనే మాటను చూద్దాం. సద్గురువు అంటే మంచిని బోధించేవాడు అని అర్థం. ఒక వ్యక్తి బోధించక మునుపు తాను దాన్ని అనుసరించి అలాగ బోధిస్తాడు. నేటి గురువులు లేక టీచర్స్ మనం అనుసరించకపోయినా కూడా మన విద్యార్థులు చెప్తూ ఉంటాం, అది వేరే విషయం. నేను కూడా ఒక టీచర్నే కాబట్టి దాదాపుగా 10th క్లాస్ నుంచి పోస్ట్ గ్రేడ్స్ వరకు మరి 25 సంవత్సరాలు టీచింగ్ చేశాను కాబట్టి మనం ఒకటి చెప్తాము, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. కానీ ప్రభు అలాగ చెప్పలా. ఆయన మంచిని బోధించాడు. అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, పరస్త్రీని చూడవద్దు, మోసం చేయొద్దు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, అందరిని సమానంగా చూడు, పరిశుద్ధంగా జీవించు, నీతిగా బ్రతుకు, దేవుని రాజ్యానికి వెళ్ళమని చెప్పాడు. అందుకని ఈయన్ని సద్గురువు అని పిలిచినాడు. ప్రియమైన సోదరి సోదరా, అలాంటి సద్గురువుని మనం నమ్మాలి.